హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లాస్ట్ క్లాస్లో మనము పిఐకి సంబంధించి సెకండ్ యూనిట్ ఉపాధ్యాయ సాధికారతలో రికార్డ్స్ రిజిస్టర్కి సంబంధించిన అంశాలను అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. మన అకాడమిక్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా. ఈ రోజు దాని తర్వాత మన డిఎస్సి సిలబస్లో ఉన్న ఇంకొక టాపిక్ ఏంటి అంటే ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు పథకాలకు సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో భాగంగా అపెప్, డిపెప్, ఎస్ఎస్ఏ ఈ 3 టాపిక్స్కి సంబంధించిన మన అకాడమిక్ బుక్స్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో మనకి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్గా నేను ఆల్రెడీ పిఐకి సంబంధించి ఫస్ట్ యూనిట్ అలాగే సెకండ్ యూనిట్ ఉపాధ్యాయ సాధికారత దీనికి సంబంధించిన అంశాలని మన అకాడమిక్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ మిస్ చేసుకోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి. ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మీ వాల్యుబుల్ రెస్పాన్స్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూడాలి అనుకుంటే, ఏ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లో వెళ్ళిపోదాం. వచ్చేయండి. లాస్ట్ క్లాస్లో మనము ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి రికార్డ్స్ రిజిస్టర్స్కి సంబంధించిన అంశాలను అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా మనం మన టాపిక్ని స్టార్ట్ చేస్తే ఫస్ట్ టాపిక్ అపెప్ గురించి మాట్లాడుకుంటున్నాం. అపెప్ అబ్రివేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అపెప్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా కార్యక్రమం అంటాం తెలుగులో. ఈ కార్యక్రమాన్ని మన ఏపీలో, ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యా కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని మన ఏపీలో 2 దశల్లో అమలు చేయడం జరిగింది. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో అయితే 2 దశల్లో అమలు చేశారు. ఫస్ట్ దశ వచ్చేసి 1984 నుంచి 87 వరకు ఈ మధ్య కాలంలో మొదటి దశగా, అలాగే 1989 నుంచి 95 వరకు రెండవ దశగా, మొత్తం 2 దశల్లో మన ఆంధ్రప్రదేశ్లో అపెప్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఓడిఏ సహకారంతో, అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో మన భారత ప్రభుత్వం అలాగే మన ఏపీ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే మన భారత ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఉమ్మడి అంగీకారంతో అమలు చేయడం జరిగింది మన రాష్ట్రంలో. ఈ అపెప్ పథకాన్ని ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో మన భారత ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2 ఉమ్మడిగా స్టార్ట్ చేసిన ఒక పథకమే మన అపెప్. ఇది ఎక్కడంటే మన ఏపీలో స్టార్ట్ చేసింది. మొత్తంగా 2 దశల్లో స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. అవేంటంటే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యను అలాగే గుణాత్మక విద్యను అభివృద్ధి పరచడమే దీని యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. ఏంటది? మానవ వనరుల అభివృద్ధి ద్వారా, మానవ వనరుల యొక్క అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యను అలాగే గుణాత్మక విద్యను అభివృద్ధి పరచడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇంకా అభివృద్ధి పరిచిన డిజైన్తో తరగతి గదుల యొక్క నిర్మాణం, అభివృద్ధి పరిచిన యొక్క డిజైన్లతో తరగతి గదుల యొక్క నిర్మాణం, అలాగే అంటే కొత్త టెక్నిక్స్, కొత్త టెక్నాలజీని యూజ్ చేసి కొత్త తరగతి గదుల నిర్మాణం, అలాగే ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు, భవనాల నిర్మాణం, సార్వత్రిక నమోదు నిలుపుదల సాధించడం ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. సార్వత్రిక నమోదుని అలాగే నిలుపుదలను సాధించడం ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేయడం అంటే ఎక్కువ మంది స్కూల్కి వచ్చేలాగా, తక్కువ డ్రాప్ అవుట్స్ ఉండేలాగా చేసి విద్యను సార్వజనీకరణం చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒక లక్ష్యం. ఈ కార్యక్రమం అమలు ద్వారా, ఈ కార్యక్రమం అంటే అపెప్, ఈ అపెప్ కార్యక్రమం అమలు ద్వారా ప్రధానంగా విద్యార్థి కేంద్రీకృత విద్య అలాగే కృత్యాధార బోధనాభ్యసన ప్రక్రియ అనేవి అమలు చేయడం జరిగింది. ఈ అపెప్ కార్యక్రమం ద్వారా మెయిన్గా ఏం జరిగింది అంటే విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం అమలు చేయడం జరిగింది. అలాగే విద్యా బోధనాభ్యసన ప్రక్రియలో కృత్యాధార బోధనాభ్యసన ప్రక్రియని అమలు చేయడం జరిగిందనమాట. దీనివల్ల చేయబడిన ముఖ్యమైనవి ఇవి. అయితే ఈ అపెప్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి, ముఖ్యంగా 6 సూత్రాలు. ఆ సూత్రాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అపెప్లో ఉన్నటువంటి ముఖ్యమైన 6 సూత్రాలు ఏంటి అంటే అభ్యసన కృత్యాలు కల్పించడం మొదటిది. అభ్యసన కృత్యాలు కల్పించడం, అనుభవం ద్వారా అభ్యసనం, అనుభవం ద్వారా అభ్యసనం అనేది ఇంకొక సూత్రం. వ్యక్తిగత, జట్టు, మొత్తం తరగతి పనిని అభివృద్ధి పరచడం, అంటే వ్యక్తిగత కృత్యాలు కానీ జట్టు కృత్యాలు కానీ ఇలాంటి వాటి ద్వారా వాళ్ళకి వర్క్స్ చేయడం ద్వారా, వర్క్స్ ఇవ్వడం ద్వారా అభివృద్ధి పరచడం విద్యని. ఇంకా వైయక్తిక భేదాలకు అవకాశాలు కల్పించడం, స్థానిక పరిసరాలను వినియోగించడం, పిల్లల పనిని ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గదిని రూపుదిద్దడం.
ఇవి అపెప్ లో ఉన్న ముఖ్యమైన 6 సూత్రాలు ఏంటి? అభ్యసన కృత్యాలు, అనుభవం ద్వారా అభ్యసనం, వ్యక్తిగత, జట్టు, మొత్తం తరగతి పని, వైయక్తిక భేదాలకు అవకాశాలు, స్థానిక పరిసరాలు వినియోగించడం, పిల్లల పని ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గది. ఇవి అపెప్ లో ఉన్న ముఖ్యమైన 6 సూత్రాలు. ఈ అపెప్ లో ఉన్న ఈ 6 సూత్రాల అమలు ద్వారా ఏం జరిగింది అంటే, అపెప్ లో ఉన్న ఈ 6 సూత్రాల అమలు ద్వారా 4 బోధనా సబ్జెక్టులకు సంబంధించి అనుసరించవలసిన బోధనా పద్ధతులు, వినియోగించాల్సిన బోధనా సామగ్రి, ఆచరణీయమైన మూల్యాంకన విధానాలపై కృత్యాధార పద్ధతిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ అపెప్లో 6 సూత్రాలు మనం చెప్పుకున్నాం కదా. ఆ 6 సూత్రాలను అమలు చేయడం ద్వారా ఏం జరిగిందంటే 4 బోధనా సబ్జెక్టులకు సంబంధించి అనుసరించవలసిన బోధనా పద్ధతులు, ఏ బోధనా పద్ధతులు అనుసరించాలి, ఏ బోధనా సామగ్రిని వినియోగించాలి, అలాగే ఆచరణీయమైన మూల్యాంకన విధానాలు, ఏ మూల్యాంకన విధానాలు ఫాలో అవ్వాలి, ఇలాంటి వాటి మీద కృత్యాధార పద్ధతిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారనమాట అపెప్లో భాగంగా. ఇది అపెప్కి సంబంధించి అందులో ఉన్న అంశాలు. అయితే ఆ అపెప్ సూచించిన అంశాల ఫలితాలు అనేవి ఇప్పుడు మనం చూసుకుందాం. అపెప్ యొక్క ఫలితాలు. ఆ అపెప్ని, ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా ఏం జరిగింది అంటే అదనపు తరగతి గదుల నిర్మాణం అనేది జరిగింది. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగింది. ఆ తరగతి గదుల నిర్మాణం వల్ల ఉపాధ్యాయులకు తరగతి నిర్వహణలో కొంత వసతి అనేది ఏర్పడింది. అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగి దానివల్ల ఉపాధ్యాయులకు తరగతులు నిర్వహించడంలో కొంత వసతులు అనేవి ఏర్పాటైనాయి. నెక్స్ట్, ఉపాధ్యాయ కేంద్రాలు నిర్మించడం వల్ల, ఉపాధ్యాయ కేంద్ర సమావేశాల వల్ల, పరస్పరం చర్చించుకొని ప్రణాళికలు తయారు చేసుకోవడం వల్ల ఉపాధ్యాయుల్లో వృత్తి సామర్థ్యం అనేది ఇంక్రీజ్ అయింది. ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆ ఉపాధ్యాయ కేంద్రాల వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే తరచుగా పరస్పరం ఉపాధ్యాయ కేంద్రాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉపాధ్యాయులు. అక్కడ ఏం చర్చించుకునే వాళ్ళు, ప్రణాళికలకు సంబంధించి, బోధనకు సంబంధించి ప్రణాళికలు తయారు చేసుకొని వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని గురించి ఉపాధ్యాయ కేంద్రాలలో చర్చించుకునేవాళ్ళు. దానివల్ల ఏం జరిగింది అంటే ఉపాధ్యాయుల్లో వృత్తి సామర్థ్యం అనేది పెరిగింది. ఇంకా ఉపాధ్యాయుల యొక్క వృత్తి అంతర శిక్షణలో, వృత్తి తర్వాత అంటే వృత్తిలోకి వచ్చిన తర్వాత ఇచ్చే శిక్షణలో కృత్యాధార, శిశు కేంద్రీకృత విద్యా విధానాలు అమల్లోకి వచ్చాయి. ఆల్రెడీ చెప్పుకున్నాను ఇందాక, కృత్యాధార విద్యార్థి కేంద్రీకృత విద్యని అమలు చేయాలి అనేసి. సో ఆ విధానాలు అనేవి అమల్లోకి వచ్చాయి. ఇంకా బోధనాభ్యసన ప్రక్రియలో అవసరమైన కనీస వస్తు సామగ్రి, ఇవి కొనుగోలు కోసం ప్రతి పాఠశాలకి, ప్రతి ఉపాధ్యాయుడికి నిధులు ఇచ్చేసి వస్తు సామగ్రిని అందుబాటులో ఉంచుతారు. అపెప్ అమలు వల్ల బోధనాభ్యసన ప్రక్రియకి అవసరమైన సామగ్రిని, కనీస సామగ్రిని కొనుగోలు చేయడానికి, అంటే వాటిని కొనుక్కోవాలంటే పైసలు కావాలి. సో అవి కొనుక్కోవడానికి ప్రతి పాఠశాలకి, ప్రతి ఉపాధ్యాయుడికి నిధులు అనేవి కేటాయించడం జరిగింది. అలాగే వస్తు సామగ్రిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవి అపెప్ ద్వారా జరిగిన ఫలితాలు. మన విద్యా విధానంలో వచ్చిన మార్పులు అపెప్ కార్యక్రమం ద్వారా జరిగిన ఫలితాలు ఇవి. సో ఇంతటితో అపెప్ కార్యక్రమం గురించి అయిపోయింది. నెక్స్ట్ డిపెప్. అపెప్ అనేది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి సంబంధించింది. ఇప్పుడు డిపెప్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇది డిస్ట్రిక్ట్ కి సంబంధించింది, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. ఓకే, దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే బడి వయసున్న పిల్లలందరూ బడిలో చేరాలి, వాళ్ళందరికీ విద్య అందించాలి. దీని యొక్క లక్ష్యాలు, డిపెప్ యొక్క లక్ష్యాలు ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. దీని లక్ష్యం ఏంది? బడి వయసున్న పిల్లలందరూ, ఆ బడి వయసున్న పిల్లలందరూ బడిలో చేర్పించి వాళ్ళందరికీ విద్య అందించాలి. అలాగే ఎంపిక చేసిన 7 రాష్ట్రాలలో, ఆ 7 రాష్ట్రాలు ఏమేంటి అంటే అస్సాము, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్. ఈ 7 రాష్ట్రాలలో 42 జిల్లాల్లో 1993-94లో డిపెప్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడు ఎంపిక చేసిన ఫస్ట్ 7 రాష్ట్రాలను ఎంపిక చేసి ఆ 7 రాష్ట్రాల్లో 1993-94లో ఈ డిపెప్ కార్యక్రమాన్ని ప్రవేశపెడతారు. కానీ మన రాష్ట్రంలో ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు చూడండి. ఈ ఫస్ట్ ఎంపిక చేసిన 7 రాష్ట్రాల్లో మన రాష్ట్రం లేదు. వాటిల్లో కూడా 42 జిల్లాల్లోనే ప్రవేశపెడతారు. అయితే మన రాష్ట్రంలో ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈ డిపెప్ కార్యక్రమాన్ని అంటే 1996-97 విద్యా సంవత్సరంలో మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఈ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అయితే 93-94, మన రాష్ట్రంలో అయితే 96-97 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారనమాట. విదేశీ సహాయంతో అమలు చేసిన ఉద్యమ కార్యక్రమం ఇది. ఈ డిపెప్ అనేది విదేశీ సహాయంతో అమలు చేసిన ఉద్యమ కార్యక్రమం. అంటే కొన్ని సంస్థలు దీనికి హెల్ప్ చేశాయన్నమాట. ఇందాక అపెప్ కి ఓడిఏ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పాను, ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. సో ఓడిఏ సహకారంతో అది అమలు చేయడం జరిగిందని చెప్పుకున్నాం. ఇది ఓడిఏ సహకారం, అలాగే వరల్డ్ బ్యాంక్, UNDP వీటి సహకారంతో డిపెప్ కార్యక్రమం అనేది అమలు చేయబడింది.
ఓడి అంటే ఆల్రెడీ చెప్పుకున్న APEP కి సహాయం చేసింది. ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, అలాగే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ సంస్థల సహాయంతో డిపెప్ కార్యక్రమం అనేది అమలు చేయడం జరిగింది. దీన్ని మన రాష్ట్రంలో 1996-97లో అమలు చేశారని చెప్పాం కదా. సో ఆ 96-97లో 5 జిల్లాల్లోనే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 5 జిల్లాలు ఏంటి అంటే వరంగల్, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం. ఈ 5 జిల్లాల్లోనే ఫస్ట్ మన రాష్ట్రంలో ఈ 5 జిల్లాల్లోనే ఈ డిపెప్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే అసలు 7 రాష్ట్రాల్లో స్టార్ట్ చేస్తారు. ఆ 7 రాష్ట్రాల్లో మన రాష్ట్రం అయితే లేదు. 1996-97లో మన రాష్ట్రంలో అది కూడా 5 జిల్లాల్లో, ఇక్కడ ఈ 7 రాష్ట్రాలు కలిపి 42 జిల్లాల్లోనే అమలు చేస్తారు. ఇంకా దేశంలో వెనుకబడిన జిల్లాలను, మన దేశం మొత్తం మీద విద్యలో వెనుకబడిన జిల్లాలు ఉంటాయి. అలాంటి జిల్లాలను ఒకేలాగా సమంగా తీర్చిదిద్దే కార్యాచరణ, అలాగే జాతీయ మహిళా అక్షరాస్యత రేటు ఆధారంగా రూపొందించిన సమభావంతో లక్ష్యంతో పనిచేసేదే డిపెప్ కార్యక్రమం. దేశంలో విద్యలో వెనుకబడిన జిల్లాలు ఉంటాయి కదా, ఆ జిల్లాలన్నింటినీ ఒకే రీతిగా తీసుకురావడానికి, అలాగే జాతీయ మహిళా అక్షరాస్యత రేటును దాన్ని పెంచడానికి, ఆ జాతీయ అక్షరాస్యత రేట్ అనేది మహిళల అక్షరాస్యత రేట్ అనేది సమంగా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేసేదే ఈ డిపెప్. దీని యొక్క లక్ష్యం అన్నమాట ఇది. ఇంకా ప్రాథమిక విద్య అందుబాటులో నమోదు నిలకడ, వాళ్ళు విద్యలో పాఠశాలల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండాలి, మధ్యలో ఆగిపోయే వాళ్ళు కానీ డ్రాప్ అవుట్స్ కానీ ఇలాంటివి తక్కువగా ఉండేలా చూసుకోవడానికి, అలాగే సాధన, స్త్రీ పురుష సామాజిక వర్గాల సమభావం, ఇలాంటి ఆశయాలతో అమలు చేయబడింది డిపెప్ కార్యక్రమం. అంటే ప్రాథమిక విద్యలో నమోదు నిలకడకు సంబంధించి వాటిని గురించి చూసుకోవడానికి, అలాగే సాధనకి సంబంధించి స్త్రీ పురుష సామాజిక వర్గాల సమభావం, అంటే స్త్రీ పురుషులు ఆడపిల్లల్ని స్కూల్స్కి పంపించకుండా ఉండడం, మగ పిల్లలకి చదువు చెప్పించడం, ఇలాంటి భేదాలు లేకుండా సమభావం ఉండాలి అనే ఆశయంతో పనిచేసేదే, ఆ ఆశయంతో అమలు చేయబడిందే డిపెప్ కార్యక్రమం. ఇది ప్రపంచవ్యాప్తంగా బోధనా విధానంలో వస్తున్న నూతన ధోరణులని, మొత్తం మన ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూ ఉంటాయి. సో ఆ నూతన ధోరణులని ఉపాధ్యాయులకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం వృత్యంతర శిక్షణలు అనేవి ఏర్పాటు చేస్తుంది అనమాట. వృత్తి తర్వాత వాళ్ళు వృత్తిలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కొత్తగా ఎలాంటి బోధనా కృత్యాలు చేయొచ్చు, ఎలాంటి బోధనాభ్యసన పద్ధతులను ఉపయోగించవచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి ఉపాధ్యాయులకి వృత్యంతర శిక్షణ అనేది ఏర్పాటు చేస్తుంది డిపెప్. ఈ డిపెప్ యొక్క ఆశయాలు చూద్దాం. ప్రాథమిక పాఠశాలలను పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఫస్ట్ మెయిన్ ప్రాథమిక పాఠశాలని పిల్లలకి అందుబాటులోకి తీసుకురావాలి. 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలు, 6 నుంచి 11 సంవత్సరాల పిల్లలందరూ ప్రాథమిక పాఠశాలలో నమోదయ్యేలా చూడాలి. అంటే వీళ్ళందరికీ ప్రాథమిక విద్య అందేలాగా చూడాలి. ఇంకా ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు నమోదైన పిల్లలు పాఠశాలలో కొనసాగేలా చూడాలి. అంటే డ్రాప్ అవుట్స్ అవ్వకుండా స్కూల్లో ఫస్ట్ చేరినప్పుడు ఎంతమంది ఉంటారో వాళ్ళ మొత్తం అయిపోయేంత వరకు, ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు వాళ్ళు కొనసాగేలా చూడాలి. ఇంకా ప్రాథమిక తరగతులలో గుణాత్మకమైన విద్యను అందించాలి. మంచి స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ అనేది అందించాలి. అలాగే తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలను పొందేలా చేయాలి. ఇప్పుడు ఒక తరగతిలో ఈ క్లాస్లో ఈ సామర్థ్యాలను వాళ్ళు పెంపొందించుకోవాలి, ఈ సామర్థ్యాలను పొందాలి అని నిర్దేశించిన సామర్థ్యాలను ఖచ్చితంగా వాళ్ళ తరగతిలో పొందేలా చేయాలి. అది దేని ద్వారా సాధ్యమైంది? గుణాత్మక విద్య ద్వారా సాధ్యమైంది. సో ఇలా ప్రాథమిక తరగతుల్లో గుణాత్మక విద్యను అందించాలి. అభ్యసన స్థాయిల్లో బాలబాలికలు, సామాజిక వర్గాలు ఇలాంటి వ్యత్యాసం అనేది తగ్గించాలి. ఈ వ్యత్యాసం అనేది ఉండకూడదు. బాలబాలికలను సమానంగా చూడాలి. అలాగే అనేక కులాల మతాల వ్యత్యాసం అనేది తీసుకురాకుండా అందరినీ సమానంగా చూడాలి. ఇంకా ప్రత్యేక అవసరాల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలి అని, ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులందరికీ టీచర్ గ్రాంట్స్ కింద, ఇందాక చెప్పుకున్నాం కదా బోధనాభ్యసన సామగ్రికి సంబంధించి APEP గ్రాంట్స్ అనేవి, నిధులు అనేవి ఇస్తుంది అనేసి. సో ఇది కూడా అలాగే ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులందరికీ టీచర్ గ్రాంట్స్ కింద 500 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అని. ఇవన్నీ డిపెప్ ఆశయాలు, అంటే డిపెప్ చేసిన సిఫార్సు లాంటివి అన్నమాట ఇవన్నీ. ఇంకా రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు కేంద్రాలు ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థని రూపుమాపాలి. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు కేంద్రాలు ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థని రూపుమాపాలి. అంటే ఏజ్ ఉన్న పిల్లలందరూ ఖచ్చితంగా పాఠశాలలో చేరి విద్యను అభ్యసించేలాగా చేయాలి. బాలబాలికల యొక్క విద్యాభివృద్ధికి ఈసీఈ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసి, అలాగే మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాల సదుపాయం అనేది కల్పించాలి. ఈసీఈ కేంద్రాలు ఏర్పాటు చేసి మరుగుదొడ్ల సౌకర్యము, మంచినీటి సదుపాయం అనేది కల్పించాలి. బడిఈడు పిల్లలు, బడికి పోయే వయసున్న పిల్లలు
20 కంటే తక్కువ ఉన్న చోట, అంటే 20 మంది కంటే తక్కువ ఉన్న చోట ప్రత్యామ్నాయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. బడికి పోయే పిల్లలు ఇప్పుడు 20 మంది కంటే తక్కువ ఉన్నారనుకో, అలాంటి చోట ప్రత్యామ్నాయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి. సో ఈ పాఠశాలలు ఎలా ఉండాలంటే ప్రతి 3 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నత పాఠశాల అనేది ఉండాలి. ఇంకా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, పాఠశాల గ్రాంట్ కోసం ప్రతి సంవత్సరం 2000 రూపాయలు స్కూల్కి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, అపెప్లో మనం చెప్పుకున్నాం స్కూల్కి స్కూల్ గ్రాంట్స్, అలాగే టీచర్కి టీచర్ గ్రాంట్స్ ఇలా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇందాక ప్రతి సంవత్సరం టీచర్ గ్రాంట్స్ కింద 500 రూపాయలు ఇవ్వాలని సపరేట్గా ప్రతి టీచర్కి, మొత్తం స్కూల్ గ్రాంట్ కింద 2000 రూపాయలు ఇవ్వాలని డిపెప్ చెప్పింది. ఓకే, ఇది డిపెప్ ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించడానికి డిపెప్ చేసిన సూచనలు, సిఫార్సులు అనమాట ఇవి. దీని తర్వాత సర్వశిక్ష అభియాన్ SSAకి సంబంధించి అది కూడా కొన్ని సూచనలు అనేది చేస్తుంది అనమాట. దాని గురించి చూసుకుందాం ఇప్పుడు. సర్వశిక్ష అభియాన్ SSA మన దేశంలో డిపెప్లకి కొనసాగింపుగా, అపెప్ తర్వాత డిపెప్ ఏర్పాటు చేయబడినాయి కదా, సో ఈ డిపెప్లకి కొనసాగింపుగా 2003 నుంచి సర్వశిక్ష అభియాన్ని ప్రారంభిస్తారనమాట. ఇది ఒక సార్వత్రిక ప్రాథమిక విద్యా పథకం. ఇది కూడా ఎందుకోసం ఏర్పాటు చేయబడింది SSA అంటే ప్రాథమిక విద్య కోసమే ఏర్పాటు చేయబడింది. డిపెప్ కూడా ప్రాథమిక విద్య కోసమే ఏర్పాటు చేయబడింది ఇవన్నీ. సో డిపెప్లకి కొనసాగింపుగా 2003 నుంచి ఏర్పాటు చేయబడినవే సర్వశిక్ష అభియాన్లు. డిపెప్ ఎప్పుడు ఏర్పాటైంది? 96, 97లో. సో అలా కొనసాగింపుగా వచ్చి 2003 నుంచి SSAగా మార్పు చెందుతుంది అనమాట. సంతృప్తిదాయక నాణ్యత గల సార్వజనీన ప్రాథమిక విద్యని 2010 నాటికి దేశవ్యాప్తంగా అందించాలి అనే లక్ష్యంతో ప్రారంభమైందే ఈ SSA. నాణ్యత గల విద్యని, సార్వజనీన ప్రాథమిక విద్యని అంటే అందరికీ ప్రాథమిక విద్యా వయసు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాథమిక విద్య అందాలి అనేది సార్వజనీన ప్రాథమిక విద్యా లక్ష్యం. సో ఈ ప్రాథమిక విద్యని 2010 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా అందించాలి అనే ధ్యేయంతో ప్రారంభించబడిందే ఈ సర్వశిక్ష అభియాన్. ఇదేంటి? 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలని పాఠశాలల్లో చేర్చడం దీని లక్ష్యం. సో ప్రాథమిక విద్య 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు ప్రాథమిక విద్య పొందే వాళ్ళందరూ ఖచ్చితంగా స్కూల్స్లో జాయిన్ అవ్వాలి అనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. భారత రాజ్యాంగం 82వ సవరణ ద్వారా, మన భారత రాజ్యాంగంలోని 82వ సవరణ ద్వారా ఏం చెప్తుంది అంటే, ఆ 82వ సవరణ 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అని మన భారత రాజ్యాంగంలోని 82వ సవరణ చెప్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని 6 నుంచి 14 సంవత్సరాల వాళ్ళందరినీ 2010 నాటికి సార్వజనీన ప్రాథమిక విద్య అందించాలి అనే ధ్యేయంతో ఏర్పాటైందే సర్వశిక్ష అభియాన్. మొత్తం మన దేశంలో 67 జిల్లాల్లో 2001-2002 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబడింది, ప్రయోగాత్మకంగా అమలు చేయబడింది అనమాట. ఇదే పాయింట్ మన హైదరాబాద్ అకాడమీ బుక్లో ఎలా ఉంది అంటే, ఓల్డ్ అకాడమీ బుక్లో 677 జిల్లాల్లో అమలు చేయబడింది అని ఇచ్చున్నాడు. సో 677 జిల్లాల్లోని, కానీ కొత్త అకాడమీ బుక్లో 67 జిల్లాల్లో అని ఇచ్చున్నాడు. సో మనం దీన్నే ఫాలో అవుదాం న్యూ అకాడమీ బుక్ ప్రకారం. మన రాజ్యాంగంలోని 43వ అధికరణలో పేర్కొన్న ఈ అంశంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు అనమాట. మన రాజ్యాంగంలో ఈ అంశం అందరికీ సార్వజనీన విద్య అనే అంశం ఈ 43వ అధికరణలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో భాగస్వామ్యంగా పనిచేశాయన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ సెకండ్ ఇయర్ డిఎడ్ బుక్ లో ఉంది. 9వ పంచవర్ష ప్రణాళికలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఉమ్మడిగా ఏర్పాటు చేసిందని చెప్పుకున్నాం కదా. సో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల శాతం వాటా ఎంత ఉంది అంటే 85:16, అంటే 85:16 రేషియోలో ఉంది. 10వ పంచవర్ష ప్రణాళికలోకి వచ్చేసరికి కేంద్ర రాష్ట్రాల వాటా శాతం ఎంత వచ్చిందంటే 75-25కి వచ్చేసింది. ఆ తర్వాత ప్రజెంట్ అయితే 50-50, రెండు సమానంగా నిధులు అనేవి కేటాయించడం జరుగుతుంది అనమాట విద్యకు సంబంధించి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా సెకండ్ ఇయర్ డిఎడ్ బుక్ లో ఉంది. 9వ పంచవర్ష ప్రణాళికలేమో కేంద్ర రాష్ట్రాల శాతం 85-15 ఉండింది. 10వ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసరికి 75:25కి వెళ్ళిపోయింది. సో ఎట్ ప్రజెంట్ అయితే 50:50గా ఉందన్నమాట రేషియో. ఈ సర్వశిక్ష అభియాన్ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన దీని లక్ష్యాలు చూద్దాం. ఇప్పుడు మనం SSA యొక్క లక్ష్యాలు. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేయడం, 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలందరికీ సార్వత్రిక ఎలిమెంటరీ విద్య అందించడం, అలాగే గుణాత్మక ప్రాతిపదిక విద్య అందించడం. సో అంటే విద్య అనేది గుణాత్మకంగా ఉండాలి, స్టాండర్డ్స్ అనేవి మంచి స్టాండర్డ్స్ ఉన్న విద్యను అందించడం. స్థానిక సంస్థలు, పాఠశాల విద్యా కమిటీలు, పట్టణ గ్రామీణ మురికి
పట్టణ గ్రామీణ మురికివాడల స్థాయి కమిటీలు, ఉపాధ్యాయ తల్లిదండ్రుల యొక్క సంఘాలు, మాతృ సంఘాలు, గిరిజన సంఘాలు, ఇలాంటి వాటన్నింటినీ గ్రామ స్థాయి సంస్థల సహకారంతో ఎలిమెంటరీ పాఠశాల అనేవి నిర్వహించడం. ఇలాంటి గ్రామ స్థాయి సంస్థల సహకారంతో ఎలిమెంటరీ పాఠశాలలు అనేవి నిర్వహించడం. అలాగే పాఠశాలలో చేరిన పాఠశాల పిల్లడు కానీ పాఠశాలల్లో చేరిన విద్యార్థి 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయుటకు ఏర్పాట్లు చేయాలి. ఖచ్చితంగా 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్య అనేది కంప్లీట్ చేయాలి. అలాగే ఎలిమెంటరీ విద్యలో అసమానతలు ఉండకూడదు. ఎలాంటి అసమానతలు, లింగ భేదం కానీ, వర్గ భేదం కానీ, కులమత భేదాలు కానీ ఇలాంటి ఏ అసమానతలు ఉండకూడదు. అలాగే అందరూ బాలబాలికలు 2007 నాటికి ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి. స్కూల్లో చేరిన పిల్లలందరూ 2007 నాటికి ప్రాథమిక విద్య పూర్తి చేయాలని, అలాగే 2010 నాటికి 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్య పూర్తి చేయాలి అనేసి, 2010 నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించాలి అనేది ఈ ఎస్ఎస్సి లక్ష్యాలలో మెయిన్. స్కూల్లో చేరిన పిల్లలందరూ 2007 నాటికి ప్రాథమిక విద్య పూర్తి చేయాలి అని, 2010 నాటికి 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయాలి అని, అలాగే ఈ 2010 నాటికే సార్వత్రిక నిలుపుదల అనేది సాధించాలి అని ఈ ఎస్ఎస్సి లక్ష్యాల్లో పేర్కోవడం జరిగిందనమాట. ఈ ఎస్ఎస్సి నందు సర్వశిక్ష అభియాన్లో మొత్తం 19 అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఆ 19 అంశాల్లో ప్రతి ఒక్క అంశం ఒక ప్రత్యేక లక్ష్యంతో అమలు చేయడం జరుగుతుంది అనమాట. మొత్తం ఎస్ఎస్సి నందు 19 అంశాలు ఉంటాయి. ఈ 19 అంశాలు ఏంటని ఇవ్వలేదు. ఆ 19 అంశాలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క ప్రత్యేక లక్ష్యం కోసం ఏర్పాటు చేయబడింది. అవి పాఠశాల లేని ఆవాస ప్రాంతాల్లో పాఠశాలను నెలకొల్పిన పాఠశాలలో తరగతుల స్థాయి తగ్గిపోయింది అనుకోండి, అలాంటి చోట్ల వాటి స్థాయిని పెంచడం, నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించడం, ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి అవి మెయిన్ 19 అంశాలలో అవి ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ఒక్కొక్క లక్ష్యం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకున్నాం కదా. సో అవి ఏర్పాటు చేయబడిన లక్ష్యాలు అనమాట. ఉపాధ్యాయులు లేని పాఠశాలకు అదనపు ఉపాధ్యాయుల నియామకం, ఉపాధ్యాయుల యొక్క వృత్తి సామర్థ్యం పెంచడానికి వృత్యంతర శిక్షణ, అలాగే బోధనాభ్యసన సామగ్రిని తయారు చేసుకోవడానికి నిధులను క్లస్టరు, బ్లాక్, జిల్లా స్థాయిల్లో స్కూల్స్ అన్నింటినీ విద్యాపరమైన సహాయ సహకారాలు ఇలాంటివి అందించడం. సో బోధనాభ్యసన సామగ్రి తయారు చేసుకోవడానికి నిధులు కేటాయించాలి. అలాగే క్లస్టరు, బ్లాక్, జిల్లా స్థాయిల్లో స్కూల్స్ అన్నింటికి విద్యాపరమైన సహాయ సహకారాలు అందించాలి. అలాగే అదనపు తరగతి గదులు, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం ఇలాంటివన్నీ సౌకర్యాలు కల్పించడం, నిర్వహణ విధులు, పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించడం, వీటన్నింటికి సంబంధించి నిధులు కేటాయించడం, ఇంకా జీవన నైపుణ్యాలతో కూడిన గుణాత్మకమైన విద్యను అందించడం. ఇలా ఈ కంప్యూటర్ విద్యను అనేది అందించాలి. ప్రతి స్కూల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలి. ఈ కంప్యూటర్ విద్య ద్వారా డిజిటల్ డివైడ్లు అనేది తొలగించడానికి సహాయపడుతుంది అన్నమాట. సో ఇది ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలు. ఇది విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చాక ఈ సర్వశిక్ష అభియాన్ని ఆర్టీఈ నిబంధనల అమలుకు ప్రధాన వాహకంగా గుర్తించడం జరిగిందనమాట. ఇప్పటి వరకు మనం ఎస్ఎస్ఏలో ఉన్న లక్ష్యాల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎస్ఎస్ఏ అనేది విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చిన తర్వాత సర్వశిక్ష అభియాన్ని ఎస్ఎస్ఏని ఆర్టీఈ యొక్క నిబంధనల అమలు కోసం ఒక ప్రధాన వాహకంగా గుర్తించడం జరిగింది. ఎస్ఎస్ఏని ఆర్టీఈ అమలు కోసం ఒక ప్రధాన వాహకంగా గుర్తించారనమాట. ఈ ఎస్ఎస్ఏ పథకం అనేది ప్రజెంట్ రాజీవ్ విద్యా మిషన్ గా మార్పు చెందింది. సో డిపెప్ కు అనుగుణంగా ఎస్ఎస్ఏ స్టార్ట్ చేశారు. ఆ ఎస్ఎస్ఏ అనేది ప్రజెంట్ రాజీవ్ విద్యా మిషన్ లో భాగంగా ఉందన్నమాట. ఇప్పుడు ఎస్ఎస్ఏగా లేదు, రాజీవ్ విద్యా మిషన్ లో భాగంగా ఉంది ఎస్ఎస్ఏ అనేది. సో ఇందులో మనం అపెప్, డిపెప్, ఎస్ఎస్ఏకి సంబంధించిన అంశాలను చూసుకున్నాము. ఇంకా మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకేనా? చూసారు కదా, ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు పథకాలలో భాగంగా అపెప్ ని, డిపెప్ ని, అలాగే ఎస్ఎస్ఏ ఈ 3 టాపిక్స్ కి సంబంధించిన మన అకాడమీ బుక్స్ లో ఇన్ఫర్మేషన్ అయితే మనం మిస్ చేసుకోకుండా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను సెకండ్ ఇయర్ డిఎల్ఈడి బుక్స్ లోను, అలాగే ఓల్డ్ అకాడమీ బుక్, న్యూ అకాడమీ బుక్ ఈ 3టిల్లో ఉన్న అంశాలను అయితే నేను మీకు చెప్పాను. అందులో కొంచెం డిఫరెన్సెస్ ఉన్న దగ్గర ఎక్కడ ఏ బుక్ లోంచి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనే విషయం కూడా నేను మీకు చెప్పానండి. సో దాన్ని ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. దీని తర్వాత ఇంకా కొన్ని సంస్థలు పథకాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఆ తర్వాత ఇంకొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ కనుక మనం డిస్కస్ చేసుకుంటే ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి మన డిఎస్సి సిలబస్ లో, ఏపీ డిఎస్సి సిలబస్ లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అదంతా క్లియర్ గా మనకు అయిపోతుంది. సో దాన్ని కూడా నేను మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా పిఐఈ క్లాసెస్ మీరు క్లియర్గా అకాడమిక్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుస్తాను. టాటా.